నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకు విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. గడిచిన 48 గంటలు పెద్ద హాలీవుడ్ థ్రిల్లింగ్ సినిమాను తలపించే డ్రామా తమిళ రాజకీయాల్లో నడిచింది. అది ఎలా క్లియర్ అయిందో, ఆ థ్రిల్లర్ ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం. తమిళనాడు భారత రాజకీయాల్లోనే అత్యంత విభిన్నమైన గడ్డ. ఇక్కడ సినిమా రంగం నుంచి వచ్చిన హీరోలు ముఖ్యమంత్రులు కావడం కొత్తేమీ కాదు. కానీ డిఎంకే, ఏఐఏడిఎంకే వంటి దశాబ్దాల చరిత్ర కలిగిన దిగ్గజాలను ఎదిరించి కేవలం 2 ఏళ్లలో ఒక పార్టీని స్థాపించి మొదటి ఎన్నికలోనే కింగ్ మేకర్గా ఎదగటం అనేది సామాన్యమైన విషయం కాదు. అదే ఇప్పుడు దళపతి విజయ్ చేసి చూపించారు. అయితే సీటు దక్కింది, కానీ సింహాసనం దక్కలేదు. గత 3 రోజులుగా విజయ్ ఎదుర్కొంటున్న మానసిక యుద్ధం, రాజకీయ వ్యూహాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. ఫలితాలు వచ్చిన రోజు నుంచి విజయ్ కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు. టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 118కి 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. ముందుగా గవర్నర్ తనని మొదటిసారి, రెండోసారి కలిసినప్పుడు సరిపడా బలం లేదని తిప్పి పంపడం విజయ్కి పెద్ద దెబ్బ. ఆపై తన సొంత ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకోవడం విజయ్కి అగ్ని పరీక్షగా మారింది. ప్రత్యర్థి పార్టీలు తన ఎమ్మెల్యేలను లోబర్చుకోకుండా ఉండేందుకు ఆయన నిరంతరం వారితో టచ్లో ఉన్నారు. ఆ తర్వాత మ్యాజిక్ ఫిగర్ కోసం లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ మరియు వీసీకే నాయకులతో విజయ్ వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడటమే కాకుండా తన దూతలను పంపి మద్దతు కూడగట్టడంలో సక్సెస్ అయ్యారు. తిండి నిద్ర మాని చెన్నైలోని తన కార్యాలయంలోనే మకాం వేసి ప్రతి గంటకు ఒక సమీక్ష నిర్వహించారు. ఒకవైపు విజయ్ ప్రయత్నాలు ఇలా ఉంటే, మరోవైపు డిఎంకే, ఏఐఏడిఎంకేలు తమ 50 ఏళ్ల పగను పక్కన పెట్టి విజయ్ని అడ్డుకోవాలని చూడటం సంచలనం కలిగిస్తోంది. స్టాలిన్, పళనిస్వామి వర్గాలు లోపాయికారి ఒప్పందానికి సిద్ధమవుతున్నాయన్న వార్తలు తమిళ రాజకీయాలను రగిలిస్తున్నాయి. విజయ్ వస్తే మన ఇద్దరి ఉనికి దెబ్బతింటుంది అనే భయమే ఈ 2 శత్రు పార్టీలను దగ్గరకు చేరుస్తోంది. ఈసారి విజయ్ చేతిలో ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన స్పష్టమైన మద్దతు లేఖలు ఉన్నాయి. వాటిలో లెఫ్ట్ పార్టీల మద్దతు, అలాగే తిరుమాలవన్ నేతృత్వంలోని వీసీకే మద్దతుతో పాటు ఇతర స్వతంత్రుల మద్దతు కలిపి తన బలాన్ని 118 దాటించి నేరుగా గవర్నర్ ముందు నిరూపించబోతున్నారు. ఈ 10 సీట్ల కోసం విజయ్ చేసిన తెర వెనుక రాజకీయం ఒక ప్రొఫెషనల్ పొలిటీషియన్ను తలపిస్తోంది. మే 10వ తేదీ అంటే మరో 48 గంటల్లో తమిళనాడు భవిష్యత్ తేలబోతుంది. విజయ్ తన 108 మంది ఎమ్మెల్యేలతో పాటు మిత్రపక్షాల మద్దతుతో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా, లేక ప్రతిపక్షాల వ్యూహాల వల్ల రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందా? ఏది ఏమైనా ఒక సినిమా హీరోగా వెండి తెరను ఏలిన విజయ్ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో అసలు సిసలు పోరాట యోధుడిగా నిరూపించుకున్నారు. చెన్నై వీధుల్లో నమ్మ అన్బు దళపతి అనే నినాదాలు హోరెత్తుతున్నాయి. మరికొద్ది గంటల్లో రాజ్భవన్ నుంచి వచ్చే వార్త తమిళనాడు చరిత్రను తిరగ రాయబోతుంది.